హాయ్ అండి, బాగున్నారా? బాగున్నా అండి. ఓకే, సో ఏంటి ఈరోజు మాకు ఎలాంటి కలెక్షన్ చూపించబోతున్నారు? మనం డిజైనర్ వేర్ లో డిఫరెంట్ కలెక్షన్ చూడబోతున్నాం. అంటే పార్టీ వేర్ సారీస్ లోనే వర్క్ సారీస్ లో డిజైనర్ వేర్స్ చూడబోతున్నాం. ఓకే, పార్టీ వేర్ అండ్ వర్క్ సారీస్ లో డిఫరెంట్ డిజైన్స్ అన్నమాట. సూపర్. సో ఫస్ట్ ఏం సారీ? ఫస్ట్ సారీ వచ్చేసి మనకు లైట్ గ్రీన్ కలర్ లో వస్తుంది సారీ. దీంట్లో కూడా ఏంటంటే మనకు షేడెడ్ ఇస్తారనమాట. ఇదంతా రింకల్ షేడ్స్ లో వస్తూ ఉంటుంది అనమాట. లైట్ నుంచి మనకు థిక్నెస్ నుంచి స్టార్ట్ అవుతూ లైట్ వరకు కలర్ షేడ్స్ అనేది థిక్ గ్రీన్ గా అలా లైట్ ఇదవుతూ వస్తుంది అనమాట. కొంచెం రాను ఇది చూసినట్లు అయితే కింద బార్డర్ వచ్చేసి మనకు నెట్టెడ్ మీద తీసుకొని దీంట్లో కూడా మల్టీ కలర్ తోటి మనకి థ్రెడ్ వర్క్ అనేది యూజ్ చేశారండి. మొత్తం అంతా కూడా గద్దాని వర్క్ స్టైల్లో తీసుకున్నారు. ఆరెంజ్, గ్రీన్, బ్లూ అన్ని కలర్స్ కాంబినేషన్స్ తో తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ అదే విధంగా మనకు పెటల్ స్టైల్లో డిఫరెంట్ పీసెస్ లాగా తీసుకున్నారు. నేను బోర్డర్ అంతా కూడా అదే విధంగా మనకి పైన కూడా మనకి సేమ్ మన కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కంటిన్యూలో చేశారు. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2500 2500. దీంతో కలర్స్ కూడా మనకి చాలానే అవైలబుల్ ఉన్నాయి. బ్లౌజ్ చూసినట్లయితే కూడా మనకు పార్టీ వేర్ బ్లౌజ్ లోనే ఇస్తారు. మనకి బార్డర్లో ఏదైతే తీసుకున్నారో అదే బార్డర్ అనేది మనకి బ్లౌజ్ లో కూడా కంటిన్యూ చేస్తారు. ఎప్పుడైనా ఇలాంటి మంచి డిజైన్ వచ్చినప్పుడు దీనికి లాంగ్ హ్యాండ్స్ కుట్టించుకుంటే చాలా బాగుంటుంది కదా సారీ ఆటోమేటిక్ గా. సో ఫ్రెండ్స్ చూసారు కదా, సారీ అయితే చాలా బాగుంది. కాస్ట్ వచ్చేసి 2500 మాత్రమే అంట. ప్రెగ్నా సారీస్ షాప్ వచ్చి తప్పకుండా షాపింగ్ చేసేయండి. ఇది కూడా మనకు షేడెడ్ టైప్ లో తీసుకున్నారండి. ఇక్కడ నుంచి చూసినట్లయితే మనకి ఎల్లో బేసిక్ తీసుకున్నారు. కింద నుంచి చూస్తే మనకు పింక్ కలర్ లో తీసుకున్నారు అనమాట. పింక్ విత్ లైట్ డార్క్ కాంబినేషన్, ఇక్కడ ఎల్లో విత్ లైట్ డార్క్ కాంబినేషన్ లో తీసుకున్నారు. బార్డర్ చూసినట్లయితే మనకు ఇప్పుడు మిర్రర్ అనేది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి. మిర్రర్ మీద కూడా మనకు వెల్వెట్ పాచ్ అనేది ఇచ్చారు. ఈ బ్లూ కలర్ అంతా కూడా మనకు వెల్వెట్ పాచ్ వచ్చింది అనమాట. దాంట్లో కూడా మనకి అక్కడక్కడ సర్వెన్స్ స్టోన్స్ కి వచ్చేసి మనకు మిర్రర్ అనేది యాడ్ చేశారు. అదే విధంగా మనకి కింద ఏదైతే బార్డర్ తీసుకున్నారో ఎగ్జాక్ట్ మనకి అదే బార్డర్ పైన కూడా కంటిన్యూ చేశారనమాట. ఆల్ 3 సైడ్స్ మనకి పళ్ళల్లో కూడా ఇలానే బార్డర్ సో చివర్లో కూడా ఇలా వచ్చేస్తుంది 3 సైడ్స్. చాలా చాలా బాగుంది. దీనికి వచ్చేసి మనకి హెవీ బ్లౌజ్ ఇచ్చేస్తారు అనమాట. ఏంటంటే బట్ మనకి బ్యాక్ సైడ్ మొత్తం బార్డర్ ఏదైతే డిజైన్స్ తీసుకున్నారో చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా అదే వర్క్స్ అనేది తీసేసుకొని దాంతో కూడా మనకు మిర్రర్ అనేది మొత్తం ఇచ్చేస్తారు. ఇది వచ్చేసి మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా వస్తుంది. హ్యాండ్స్ కి వచ్చేసి కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. ఇట్లా మనకి ఒక యాంగిల్స్ షేప్ లో తీసుకొని దీని హ్యాండ్స్ కి అనేది మనకు 2 సైడ్స్ ఇచ్చారు. ఇటు సైడ్ అటు సైడ్. మళ్ళీ ఫ్రంట్ సైడ్ కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా మొత్తం కలర్ మొత్తం అంతా కూడా నెక్ పార్ట్ కి వర్క్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. 2200 కి ఇంత మంచి సారీ అవైలబుల్ లో ఉందండి. నిజంగానే అదైతే ట్రూ. ఫ్రెండ్స్ సారీ చూసారు కదా, ఎంత బాగుందో అసలు. ఎల్లో కలర్ పింక్ కలర్ కాంబినేషన్, దానికి బోర్డర్స్ రెండు చాలా హైలైట్. అండ్ ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2200 మాత్రమే. తప్పకుండా వచ్చి షాపింగ్ చేసేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు ముంగా సిల్క్ ఫ్యాబ్రిక్ తీసుకుంటారండి. ఇదేంటంటే మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు బ్లాక్ కలర్ తోటి చిన్న చిన్న లైన్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. కింద బార్డర్స్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ థ్రెడ్ వర్క్ బార్డర్ తోటి ఇచ్చారనమాట. ఇదంతా కూడా మనకు బ్లాక్ బేసిక్ మీద థ్రెడ్ ఫ్లవర్స్ బార్డర్ అనేది ఇచ్చారు కంటిన్యూగా. కింద వచ్చేసి మళ్ళీ మనకు ఇదైతే ముంగా సిల్క్ తోటి మనకు పింక్ కలర్ అనేది కంటిన్యూ చేసి కింద డార్క్ పింక్ తోటి మనకు ఒక లేస్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. ఆ సిల్క్ లేస్. దానిపై నుంచి కూడా మనకి ఏంటంటే ఎల్లో కలర్ బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న పైపింగ్స్ అనేది ఇచ్చారనమాట. పళ్ళు వచ్చేసి ఇంకొంచెం డిఫరెంట్, సేమ్ అలాగే వచ్చింది కానీ కొంచెం పెద్దగా వచ్చాయి. ఇదేంటంటే మనకు కింద ఏదైతే మనకి పింక్ బార్డర్ ఇచ్చారు అదే విధంగా మనకి పైన కూడా అదే కంటిన్యూలో ఇచ్చేసారు. ఇది వచ్చేసి మనకు పళ్ళలో చూసినట్లయితే ఎల్లో కాంబినేషన్స్ నుంచి మనకి ఎల్లో పింక్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ 3 స్టెప్ బై స్టెప్ గా మనకు రోస్ లాగా కంటిన్యూ చేశారనమాట పళ్ళ పాటలో. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు 2 బ్లౌజెస్ ఇచ్చారండి. అదర్వైజ్ మనకు ఒక బ్లౌజ్ అనేది స్టిచ్ అయిపోయింది అనమాట. ఇది వచ్చేసి మనకు ఫ్రంట్ పార్ట్ మనకు సారీ లేదైతే మనకు బోర్డర్ చూసామో అదే విధంగా మనకు ఫ్రంట్ పార్ట్ అంతా కూడా అదే ఇచ్చేసి స్లీవ్స్ కూడా మనకి అదే కంటిన్యూలో చేశారు. బ్యాక్ సైడ్ కూడా మనకి ఏంటంటే ఇట్లా లైవ్ లాగా ఇచ్చేసి లీవ్స్ టైప్ లో మనకి కంటిన్యూ చేశారు అనమాట స్ట్రైప్ గా. చాలా బాగుంది. 2 బ్లౌజెస్ అంటే ఇంకా డిఫరెంట్ గా ఉంటుంది. ఒకటి వచ్చేసి ఇది ఇలా ఇచ్చారు, ఇంకోటి వచ్చేసి మనకు పింక్ కలర్ లో ప్లెయిన్ లో బ్లౌజ్ ఇచ్చేసారు అనమాట. జస్ట్ మనకి ఈ సారీ కాస్ట్ కూడా 1900 కి ఈ సారీ అవైలబుల్ లో ఉంది మనకి. ఓకే, సో ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 1900 మాత్రమే. మీరు వచ్చి షాపింగ్ చేయాలి అనుకుంటే ప్రెగ్నా సారీస్ వచ్చేసి కేవలం దిల్షుక్ నగర్ లో మాత్రమే కాదు, కుకట్పల్లి వివేకానంద నగర్ లో కూడా ఉంది. అక్కడిక్కడ వెళ్ళి తప్పకుండా షాపింగ్ చేసేయండి. ఇది వచ్చేసి మనకు చాలా బాగుందండి కలర్ కాంబినేషన్. మాక్సిమం మనకి అంతా కూడా ప్లెయిన్ గా ఇచ్చేస్తారు ప్యూర్ షిఫాన్ మీద. కింద బార్డర్స్ చూసినట్లయితే మనకు ఉలన్ వర్క్ బార్డర్ తీసుకున్నారండి. ఇదంతా కూడా మనకు ఉలన్ వర్క్ తోటి బార్డర్ నెట్టెడ్ మీద మనకు ట్రాన్స్పరెంట్ స్టైల్లో చేశారు బార్డర్. దీని కింద చూసినట్లయితే మనకు ఒకటి వచ్చేసి సీక్వెన్సీ బార్డర్ ఇచ్చారు, ఇంకో బార్డర్ చూసినట్లయితే మిర్రర్ టచ్ తోటి మనకు బార్డర్ అనేది కంటిన్యూలో చేశారు. దీంట్లో కూడా మనకు మక్మల్ క్లాత్ అనేది మనకు బ్లూ కలర్ అంతా కూడా మక్మల్ క్లాత్ ఇచ్చి దీంతో కూడా మనకి ఏంటంటే గోల్డెన్ వర్క్ అనేది తీసుకున్నారు. కింద లేస్ చూసినట్లయితే మళ్ళీ మనకు రెడ్ కలర్ తోటి
మనకి మక్మల్ లేస్ అనేది కంటిన్యూ లో ఇచ్చారండి. ఆల్మోస్ట్ మనకి ఇదంతా కూడా ఫ్రిల్స్ పార్ట్ ఇలానే వస్తూ ఉంటుందండి. అంటే సారీ మొత్తం రాకుండా స్టార్టింగ్ నుంచి ఫ్రిల్స్ వరకు వస్తుంది. ఫ్రిల్స్ వరకు ఇలా వస్తుంటుంది. ఫ్రిల్స్ నుంచి మళ్ళీ మనకి ఇంకో బోర్డర్ అనేది చేంజ్ చేస్తారనమాట. ఫ్రిల్స్ నుంచి చూస్తే మళ్ళీ మనకు ఫ్రిల్స్ లో మనకు ఒక లేస్ అనేది కంటిన్యూ వచ్చేసి దానిపై నుంచి మనకు ఉలన్ వర్క్ ఇచ్చారు కదా, అలా కాకుండా ఇక్కడ నుంచి మనకు పళ్ళ పార్ట్ నుంచి మనకు ఏదైతే ఇచ్చారో అది ఇచ్చేసి పల్ వర్క్ అనేది కంటిన్యూ లో ఇచ్చారనమాట. ఈ లేస్ అనేది పల్ వర్క్ లేస్ ఇచ్చేసి అక్కడక్కడ కూడా గోల్డెన్ టచ్ లో ఇచ్చారు. ఇట్ సైడ్ అట్ సైడ్ సేమ్ బోర్డర్స్ కంటిన్యూ లో వచ్చాయి. లో కూడా చూసినట్లయితే బ్లూ కలర్ కాంట్రాస్ట్ లో ఇచ్చారండి. బ్లౌజ్ ఏంటంటే మనకు బ్లూ కలర్ మనకు కింద లేస్లు అంతా కూడా బ్లూ కలర్ ఇచ్చారు కదా, అదే విధంగా మనకు బ్లూ కలర్ బ్లౌజ్ ప్లెయిన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం మనకు సేమ్ అదే బార్డర్ కంటిన్యూ లో వచ్చేసింది. దీని కాస్ట్ కూడా మనకి చాలా రీజనే ఉందండి. 2600 కే సారీ ఉంది. 2600 కే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ కేవలం 2600. చాలా బాగుంది కదా, మీకు ఇక్కడ షాపింగ్ చేయాలనిపిస్తుందా? అయితే వచ్చేసి షాపింగ్ చేసేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. చాలా బాగుందండి ఈ సారీ, మటుకు బ్రహ్మాండంగా ఉంది. అనేది మాక్సిమం మనకి చాలా వేరుగా దొరుకుతూ ఉంటుంది. దీంట్లో ఏంటంటే బట్ మనకు నెట్టెడ్ మీద ఫ్యాబ్రిక్ మొత్తం అంతా కూడా థ్రెడ్ వర్క్ తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు నెట్టెడ్ అన్నట్లు కాకుండా కొంచెం మంచిగా వెల్వెట్ అవుతూ మనకు థ్రెడ్ వర్క్ అనేది తీసుకున్నారు. అది కూడా కొంచెం మనకు డార్క్ పీచ్ కలర్ లో తీసుకున్నారు. దీని మీద నుంచి అంతా కూడా మనకు గోల్డెన్ బోర్డర్స్ అనేది తీసుకున్నారు అనమాట. బోర్డర్ వచ్చేసి మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దానిపై నుంచి కూడా మనకు గోటాపతి బోర్డర్ అనేది ఇచ్చారు. ప్లెయిన్ గా మనకు జస్ట్ మనకు గోల్డెన్ బోర్డర్ ఇచ్చేసి దానిపైన కూడా మనకు గోటాపతి ఇచ్చారు. గోటాపతి ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న మిర్రర్ వర్క్ లాగా మనకు షేడ్ లో తీసుకున్నారు. దీని నుంచి కూడా మనకి చిన్న చిన్న డ్రాప్ స్టైల్లో కూడా ఆల్టర్నేట్ గా మనకు బాక్స్ స్టైల్లో మనకు డ్రాప్స్ అనేది తీసుకున్నారు అనమాట. దానిపై నుంచి అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ లో వస్తుంది. సో దానిపైన కూడా మనకి కొన్ని చిన్న చిన్న ఆరెంజ్ స్టోన్స్ చిప్స్ యూస్ చేశారనమాట. చాలా బాగుంది. అంటే మనకి ప్లీట్స్ దగ్గర మటుకు జస్ట్ ఇలాగా నెట్ టైప్ వస్తుంది, మిగతాదంతా నార్మల్ గా ఇలా థ్రెడ్ తో వచ్చేస్తుంది మొత్తం. ఇది కూడా ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న ఫ్లవర్ తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు సింగిల్ పల్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. ఈసారి హెవీ వర్క్ అనేది కూడా కంటిన్యూలో ఇచ్చేసారు. కింద ఏదైతే బార్డర్ తీసుకున్నారో గోటపతి బార్డర్ పైన కూడా తీసుకుని గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూలో ఇచ్చారు. దీనికి బ్లౌజ్ కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా మనకు రా సిల్క్ మీద బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఇది కూడా అంతా కూడా మనకు జూట్ ఫ్యాబ్రిక్ మీద సేమ్ కలర్ అనేది మనకి ఎగ్జాక్ట్ కలర్ లో తీసుకున్నారు. లేదు అన్న కూడా మనం గోల్డెన్ బ్లౌజ్ కూడా దీనికి యూస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే, చాలా చాలా బాగుంది కదా. మరి దీని కాస్ట్ ఎంత ఉందో అడగలేదు, మనం అడుగుదాం. ఎంత ఉంటుంది దీని కాస్ట్? వచ్చేసి మనకి 4900 కి అవైలబుల్ ఉందండి. చాలా మంచి కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. సీ గ్రీన్ కాంబినేషన్ తీసుకున్నారు అనమాట. సారీలు అంతా కూడా ఇది మొత్తం అంతా కూడా మనకు ప్యూర్ షిఫాన్ తీసుకున్నారు అండి. అక్కడెక్కడ అనేది మనకు రింకల్ షేడ్ లో తీసుకున్నారు. సారీ అంతా ప్లెయిన్ గా కాకుండా కొంచెం అక్కడక్కడ మనకు రింకల్ లాగా ప్రెస్ అవుతుంది అన్నమాట సారీ. దీని బార్డర్ చూసినట్లయితే మనకు మిర్రర్ అనేది కూడా చాలా డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. లేస్ అంతా కూడా మనకి ఏంటంటే క్రీమ్ కలర్ లేస్ తీసేసుకొని దాని పైన నుంచి మనకు మిర్రర్ అనేది కూడా గ్రీన్ కలర్ తోటి ఒక లైన్ వచ్చేసి మనకు గోల్డెన్ ఇట్లా ఆల్టర్నేట్ గా ఇచ్చారు. ఆల్టర్నేట్ గా ఇచ్చిన చోటంతా కూడా మనకి హెవీగా మిర్రర్ కాకుండా స్టెప్ బై స్టెప్ మనకు మిర్రర్స్ అనేది కూడా యాడ్ చేశారు అనమాట. దీంట్లో కూడా మనకు గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూ లో ఇచ్చారు అనమాట. 3 sides ఇదే బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. బట్ లైట్ వెయిట్ కూడా మనకి ఏంటంటే సారీ చాలా కంఫర్ట్ సమ్మర్ కి సీజన్ దీనికి హ్యాపీగా ఉంటుంది. బ్లౌజ్ కూడా మనకు బోర్డర్ ఎలా అయితే తీసుకున్నారో మాక్సిమం మనకి అలానే అదే. అసలు బ్లౌజ్ చాలా బాగుందండి. ఈ బ్లౌజ్ హెవీగా ఉంది, సూపర్ ఉంది. చాలా మనకి రీజనబుల్ ప్రైస్ కే ఉందన్నమాట. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 1800 కే వచ్చేస్తుంది సారీ. ఓ మై గాడ్. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, అసలు బ్లౌజే చూసారా ఎంత బాగుందో. సో చూసారు కదా, ఈ సారీ కాస్ట్ కేవలం 1800 మాత్రమే. మీరు షాపింగ్ చేయాలి అనుకుంటే, అంటే కేవలం దిల్సుఖ్ నగర్ దగ్గరలో ఉన్న వాళ్ళు మటుకే ప్రజ్ఞా సారీస్ లో కొనుక్కోవాలి లేకపోతే కొనుక్కోలేము అని అస్సలు ఫీల్ అవద్దు. ఎందుకంటే ప్రజ్ఞా సారీస్ షాప్ వచ్చేసి కేవలం దిల్సుఖ్ నగరే కాదు, కుకట్పల్లి వివేకానంద నగర్ లో కూడా ఉంది. హ్యాపీగా షాపింగ్ చేసేయచ్చు. ఇది వచ్చేసి మనకు హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో తీసుకున్నారండి. ఇది మనకు ఫ్రిల్స్ పార్ట్ చూసేదంతా కూడా మనకు నెట్టెడ్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు సీక్వెన్స్ బోర్డర్స్ అనేది తీసుకున్నారు అనమాట. దీంట్లో కూడా డిఫరెంట్ గా మనకు సీక్వెన్స్ అనేది తీసుకున్నారు. మొత్తం మనకు స్టెప్ బై స్టెప్ మనకు 6 వస్తూ ఉంటాయి. దాని నుంచి మళ్ళీ మనం చూసినట్లయితే గోల్డెన్ బోర్డర్ అనేది కూడా కంటిన్యూలో ఇచ్చారు. గోల్డెన్ బోర్డర్ మీద కూడా ప్లెయిన్ గా కాకుండా జస్ట్ మనకు బుటీ స్టైల్లో తీసుకున్నారు అనమాట. బుటీలో కూడా ఏంటంటే మనకు మొత్తం ఫిల్ చేస్తారు గోల్డెన్ అనేది. దీంట్లో కూడా మనకు పల్ వర్క్ అనేది ఇచ్చారు. ఇంకోటి వచ్చేసి మనకు డ్రాప్ డిజైన్స్ టైప్ లో మనకు చిన్న చిన్న మోతీలాల్ అనేది ఇచ్చారు అనమాట. అలాగే డ్రాప్ డిజైన్ వర్క్ ఉంది, అన్ని చాలా వర్క్ ఉన్నాయి. చాలా మాక్సిమం మనకి ఇలా ఫ్రిల్స్ వరకు మనకి ఇది కంటిన్యూ లో వస్తూ ఉంటుంది. ఇది హాఫ్ సారీ టైప్. హాఫ్ సారీ. ఓకే, సో కాంబినేషన్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ కి ఈ కాంబినేషన్ వచ్చింది అన్నమాట. ఈ కలర్ వచ్చేసి బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు. లైట్ బ్రింజాల్ లో ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా టిష్యూ షేడ్ లో కాకుండా ఏంటంటే మనకు జరీ జార్జెట్ లాగా ఇచ్చారు అనమాట. సేమ్ మనకు బార్డర్ కూడా చూసినట్లయితే కింద ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ పైన కూడా యాడ్ అయింది. చిన్న చిన్న చిప్స్ వర్క్ అనేది కూడా గోల్డెన్ షేడ్ లో మనకు చిప్స్ వర్క్ ఒక రో మాత్రం ఇచ్చారు అనమాట. కంటిన్యూ అయిపోయింది. సో అంటే ఇది
ఎండింగ్ వరకు కూడా ఇలాగే ఎండింగ్ వరకు అలానే కంటిన్యూ వస్తుంది. సో ఫ్రెండ్స్ కావాలంటే చక్కగా ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు. మనకు అన్ని హోల్సేల్ రేట్ కే దొరుకుతాయి. ఇంకా ఎప్పటికప్పుడు ఫ్రెష్ గా కొత్తగా న్యూ అరైవల్స్ అన్ని వస్తూ ఉంటాయి అనమాట. అండ్ ఇప్పుడు బ్లౌజ్ పార్ట్ ఎలా ఉంటుంది దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు క్రీమ్ బేసిక్ లో తీసుకున్నారండి. ఎందుకంటే మనకి అంతా కూడా ఫ్రిల్స్ లో క్రీమ్ యూజ్ చేస్తారు కాబట్టి క్రీమ్ బేసిక్ లో తీసుకున్నారు. ఇది కూడా మనకి ఏంటంటే జూట్ సిల్క్ క్లాత్ తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసి మనకు హ్యాండ్స్ కి బార్డర్ అనేది కూడా కంటిన్యూ లో ఇచ్చారు. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2700 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఈ సారీ వచ్చేసి మనకి కేవలం 2700 రూపీస్ మాత్రమే. అండ్ నెక్స్ట్ సారీ చూద్దాం. మరూన్ అంటే లైట్ అలానే ఫుల్ మెరూన్ కాదు, ఇలా రెడ్ కలర్, రెండు కలర్ కొంచెం రెడ్డిష్ అనమాట. ఇది వచ్చేసి మనకు మణిపూర్ కోటాలో ఇచ్చారండి. బార్డర్ చూసినట్లయితే మనకు లేస్ అండ్ బార్డర్ అనేది ఇచ్చారనమాట. నెటెడ్ మీద లేస్ బార్డర్ వస్తుంది కదా, అదనేది కంటిన్యూగా మనకు ప్రింటెడ్ స్టైల్లో తీసుకున్నారు. కింద బార్డర్ చూసినట్లయితే మనకు గోల్డెన్ బార్డర్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు రెడ్ కలర్ తోటి ఒకటి ఫ్యాన్సీ బార్డర్ ఇచ్చారు. ఇంకోటి మనకు బ్లాక్ కలర్ మీద వేవ్ బార్డర్ అనేది కూడా కంటిన్యూలో ఇచ్చారు అనమాట. దీని మధ్యలో కూడా మనకు ఆరెంజ్ కలర్ తోటి చిన్న లేస్ అనేది ఒకటి కంటిన్యూలో ఇచ్చారు. ఆల్మోస్ట్ మనకి బార్డర్ అంతా కూడా ఇలానే వస్తూ ఉంటుందండి. మధ్యలో వచ్చేసి మనకి మళ్ళీ ప్లెయిన్ గా కాకుండా చిన్న చిన్న చిప్స్ అనేది కూడా మనకు గోల్డెన్ కలర్ లో యాడ్ చేస్తారు. పళ్ళ పాటలో చూసినట్లయితే ఫ్రిల్స్ లో ఏంటంటే మనకి జస్ట్ హాఫ్ వరకే మనకు మిర్రర్ అనేది ఇచ్చారు, చిన్న చిన్నవి స్టోన్ వర్క్ మిర్రర్. మొత్తం పళ్ళలో ఏంటంటే మనకు ఫిల్ పై నుంచి కింద వరకు కూడా కింద వరకు మనకు ఫుల్ ఫిల్ చేస్తారు. పై బార్డర్ వచ్చేసి మళ్ళీ మనకు కింద మనకు ఒకటి ఎక్స్ట్రా బార్డర్ ఇచ్చారు కదా, అది కాకుండా మనకు జస్ట్ మనకు చిన్న బార్డర్ అనేది కంటిన్యూలో వచ్చింది. ఆల్ 3 సెట్స్ ఇదే బార్డర్ కంటిన్యూలో వస్తుంది. ఓకే, అండ్ మరి దీనికి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు 2 బ్లౌజెస్ వస్తాయండి. మాక్సిమం ఒకటి పార్టీ వేర్ బ్లౌజ్ ఉంటుంది. ఓకే, సో ఆల్రెడీ స్టిచ్ చేస్తారు కాబట్టి మనకి ఇంకా ఎవరి దాన్ని బట్టి వాళ్ళు చూసేసుకోవచ్చు. అంతే బాగుంది. మాక్సిమం మనకి ఇప్పుడు అర్జెంట్ ఉంది అనుకున్న వాళ్ళు కూడా ఇలా స్టిచ్చింగ్ తోటి వచ్చేస్తుంటాయి కాబట్టి మాక్సిమం ఇలా కూడా వెళ్ళిపోవచ్చు. దీంట్లో కూడా ఏంటంటే మనకి సారీ లేదా లేస్ తీసుకున్నారు, ఆ లేసెస్ అనేది ఇచ్చారు, గోల్డెన్ అనేది యాడ్ చేశారు. హ్యాండ్స్ కి చూసినట్లయితే రెడ్ కలర్ సారీ లేదా కలర్స్ ఇచ్చారు, రెడ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ తోటి తీసుకొని లేస్ అనేది యాడ్ చేశారు. బ్యాక్ ఇలా వచ్చేస్తుంది అనమాట. మనకి లట్కన్స్ కూడా థ్రెడ్ తోటి లట్కన్స్ అనేది ఇచ్చేసారు. ఓకే, అండ్ ఇంకొకటి వచ్చేసి మనకి ప్లెయిన్ కలర్ రెడ్, ప్లెయిన్ రెడ్ తోటి మనకు బ్లౌజ్ అనేది ఇచ్చేసి బార్డర్ కి వచ్చేసి మనకి హ్యాండ్స్ అనేది యూజ్ చేస్తారు గోల్డెన్. ఓకే ఓకే సూపర్. దీని కాస్ట్ వచ్చేసి మనకి 2600 రూపీస్ ఉందండి. ఇది కూడా మనకి ఏంటంటే హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో తీసుకున్నారండి. ఇది ఏంటంటే మనకు నెట్టెడ్ అనేది ఫ్రిల్స్ లో ఇచ్చేసారనమాట. దీని కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ గా మనకు వూలన్ వర్క్ టైప్ లోనే మనకు సేమ్ ఇలా తీసుకుని అంబ్రెల్లా ఫ్లవర్స్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. చాలా చాలా బాగుందండి. చాలా బాగా ఇస్తాడు. 3x3 మనకు స్టెప్ బై స్టెప్ ఇచ్చారనమాట. 3 rows అలా ఇచ్చి కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు మక్మల్ బార్డర్ అనేది ఇచ్చారు. దీంట్లో కూడా మనకు ప్లెయిన్ గా కాకుండా ఫ్లవర్స్ అనేది కూడా మోతీ ఫ్లవర్స్ తీసుకున్నారు. అక్కడక్కడ ఏంటంటే గోల్డెన్ తోటి మనకి యాడ్ చేస్తూ వచ్చారనమాట. ఆ ఫ్లవర్స్ కూడా మనకు నీట్ ఫినిషింగ్ తీసుకున్నారు. అవుట్ లైన్ లో కూడా మనకి ఏంటంటే బ్లూ కలర్ తోటి ఒకటి వెల్వెట్ అనేది ఇచ్చేసి దానిపై నుంచి కూడా గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూలో వచ్చింది. ఈ ఆరెంజ్ కలర్ కూడా ఏంటంటే మనకు నీళ్ళ అంత నుంచి మనకి ఆరెంజ్ అనేది మనకి ఇస్తూ వస్తూ ఉంటారు ఫ్రిల్స్ పార్ట్ లో నుంచి. ఓకే, సో మనకి ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ వస్తుంటుందండి. షోల్డర్ నుంచి చూసినట్లయితే మనకి ఆరెంజ్ కలర్ లో క్రేప్ క్లాత్ అనేది తీసుకుంటారు అనమాట. ఇది వచ్చేసి మనకి ప్యూర్ క్రేప్ ఇస్తాడు. బార్డర్ కూడా మనకి ఏంటంటే డిఫరెంట్ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి మనం ఫ్రిల్స్ లో వేరే బార్డర్ చూసాం కదా, ఇక్కడ నుంచి ఏంటంటే మనకు చిన్న చిన్న మిర్రర్ తోటి మనకు బార్డర్ అనేది యాడ్ చేస్తారు. కొంచెం మనకి మిర్రర్ ఇచ్చేసి అక్కడక్కడ అనేది కూడా చిప్స్ వర్క్ అనేది యాడ్ చేసి మనకు లేస్ అనేది కంటిన్యూ వస్తుంది. సో ఇది ఎండింగ్ వరకు మనకి ఇలా వచ్చేస్తుంది. సూపర్. అసలు యాక్చువల్లీ ఈ ఆరెంజ్ కలర్ కి ఈ బోర్డర్ హైలైట్ ప్లస్ అందులో ఈ నెట్ లో ఇది నాకు తెలిసి ఇప్పటి వరకు నేను ఇదే ఫస్ట్ టైం అనుకుంటా ఇలాంటి మోడల్ చూడడం డిఫరెంట్ గా కొత్తగా చాలా బాగుంది, మంచిగా ఉందండి. సూపర్. చూస్తే మనకు మరి దీని బ్లౌజ్ ఎలా వస్తుంది? బ్లౌజ్ వచ్చేసి మనకు బ్లూ కలర్ లో బ్లౌజ్ ఇచ్చేసారండి. ప్లెయిన్ గా ఇచ్చేసి జస్ట్ మనకు బోర్డర్ కూడా మనకు చిన్న బోర్డర్ అనేది కంటిన్యూ లో ఇచ్చారు. పెట్టికోట్ అనేది మనకు వచ్చేస్తుంది. ఓకే, మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 3000 ఉంటుందండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 3000 రూపీస్ మాత్రమే. ఇంకొక సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకు హెవీ సారీ అనమాట. పార్టీ వేర్ సారీలో తీసుకున్నారు. ఇది కూడా ఏంటంటే మనకి నెట్టెడ్ మీద గోల్డెన్ కలర్ అనేది తీసుకుని దీంట్లో కూడా మనకి చిన్న చిన్న బుటీ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకి హెవీ వర్క్ అనేది తీసుకున్నారు అనమాట. మొత్తం అంతా కూడా పింక్ కలర్ తోటి మనకు సర్వెంట్స్ కి అంతా కూడా మనకు పింక్ అనేది ఇచ్చేసి మొత్తం క్రీపర్స్ లాగా డిజైన్ తీసుకున్నారు. దాంట్లో కూడా ఏంటంటే మనకు ప్రతి క్రీపర్స్ కి ఏంటంటే మొత్తం స్టోన్ వర్క్ స్టైల్లో అక్కడక్కడ కూడా స్టోన్స్ అనేది పెట్టారు అనమాట. దాంట్లో కూడా గోల్డెన్ అనేది యాడ్ చేస్తూ వచ్చారు. గోల్డ్ ఏంటంటే మనకు మ్యాంగో మోటీ లాగా గోల్డెన్ అనేది ఇచ్చారు. మ్యాంగో
మ్యాంగో మోటివ్స్ అంతా కూడా మనకు గోల్డెన్ స్టైల్ వచ్చేసి అక్కడ కూడా మనకు చిప్స్ వర్క్ అనేది తీసుకున్నారు. అండ్ దీని బోర్డర్ వచ్చేసి మనకి దీని బోర్డర్ కూడా మనకు మ్యాంగోస్ ఎక్కడైతే మనకి యాడ్ చేస్తారో అలాంటి మ్యాంగోస్ మనకు 3/1 మనకు స్టెప్ బై స్టెప్ మనకు మ్యాంగో అనేది కూడా మనకు డిజైన్ లో చేస్తూ వచ్చారనమాట. ఒకటొకటి టర్న్ అవుతూ డిజైన్ తీసుకుంటూ దాంట్లో నుంచి కూడా ప్లెయిన్ గా కాకుండా కొంచెం క్రీపర్ స్టైల్లో తీసుకున్నారు. దాంట్లో కూడా సిల్వర్ చిప్స్ మనకి పెట్టారు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ బాగా షైన్ అవుతూ ఉంటుంది. అక్కడక్కడ కూడా మనకి ఏంటంటే బాల్ ఇది వచ్చేసి లేస్ వచ్చేసి మనకు గోల్డెన్ లేస్ అనేది కంటిన్యూగా ఇచ్చేసారు బాల్స్ లాగా. ఓకే, సో స్టార్టింగ్ నుంచి ఇదైతే మనకి జస్ట్ ప్లిట్స్ వరకు ఇక్కడ షోల్డర్ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు ఫుల్ ఫిల్ అవుతుంది అనమాట. ఫ్రిల్స్ లో ఎక్కడైతే మనకు మాక్సిమం హాఫ్ వరకే తీసుకున్నారు, ఇక్కడ నుంచి మనకు మొత్తం ఫిల్ అవుతుంది. దీంట్లో కూడా బోర్డర్ ఏంటంటే 2 సైడ్స్ అదే బోర్డర్ కంటిన్యూలో వస్తుంది. మరి అంటే దీనికి మరి బ్లౌజ్ ఎలా వస్తుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మీకు నెట్టెడ్ లోనే మీకు వర్క్ చేసేస్తారనమాట. ఓకే, వర్క్ ఆల్రెడీ చేసేస్తారనమాట. బ్యాక్ సైడ్ అంతా కూడా సారీలు ఎక్కడైతే యూస్ చేస్తారో అదే వర్క్ అనేది మనకు సారీ మొత్తం బ్లౌజ్ లో ఇలా ఇచ్చేసారు. బ్యాక్ సైడ్ హ్యాండ్స్ మాత్రం మనకు గోల్డెన్ హ్యాండ్స్ అనేది యాడ్ చేశారనమాట. ఓకే, సో మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4200 పడుతుందండి. దీంట్లో కూడా మనకు 4-5 కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఓకే, 4-5 కలర్స్ అవైలబుల్. సేమ్ సారీలో వస్తుంటుంది. ఈ పింక్ అనేది కలర్స్ మారుతూ ఉంటుంది అనమాట. కలర్స్ మారుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది కదా సారీ. మరి ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 4500 రూపీస్. హాఫ్ అండ్ హాఫ్ స్టైల్లో తీసుకున్నారండి. ఫ్రిల్స్ అంతా కూడా మనకు క్రీమ్ ఇచ్చేసి దీంట్లో కూడా ఏంటంటే మనకు వులెన్ వర్క్ అనేది ఇచ్చారు. క్రీమ్ కలర్ తోటి క్రీపర్స్ ఇచ్చేసి చిన్న చిన్న డ్రాప్ స్టైల్లో తీసుకున్నారు అనమాట. దీంట్లో ఏంటంటే మనకు ఆరెంజ్ కలర్ మనకు సారీ హాఫ్ నుంచి మనకు ఆరెంజ్ ఇస్తారు. ఆరెంజ్ కలర్ అనేది అంతా కూడా మనకు థ్రెడ్ వర్క్ తీసుకొని చిన్న చిన్న మోటీ ఇచ్చేసారు. మోటీ మ్యాంగో నుంచి కూడా మనకు క్రీపర్స్ డిజైన్ చేస్తూ మనకు టర్న్ అవుతూ డిజైన్ వచ్చింది కదా. దీని నుంచి మళ్ళీ మనకి ఏంటంటే గోల్డెన్ అనేది కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా మనకు డ్రాప్ డిజైన్ లో మనకు పెటల్స్ టైప్ లో మనకు ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారు. దీంట్లో కూడా మళ్ళీ మనకి ఏంటంటే సారీ ఎక్కడైతే థ్రెడ్ వర్క్ తీసుకున్నారో అదే విధంగా మనకు టెంపుల్స్ లాగా తీసుకొని మధ్యలో దానిపై నుంచి ఫ్లవర్ లాగా ఇచ్చారనమాట. ఓకే, డ్రాప్ లాగా ఇచ్చేసారు. సో సారీ మొత్తం కూడా ఏంటంటే మనకి డిఫరెంట్ గా ఉందన్నమాట. బోర్డర్ చూసినట్లయితే మనకు సీక్వెన్సీ బోర్డర్ ఇచ్చారు. దీంట్లో కూడా ఏంటంటే బ్లాక్ సీక్వెన్సీ అనేది యూజ్ చేస్తారు. గోల్డెన్ బోర్డర్ ఇదంతా కూడా మధ్యలో మనకు బ్లాక్ అనేది వేవీ లాగా స్టైల్లో తీసుకున్నారు ఆ బోర్డర్ అనేది. సో సారీ మొత్తం ఇలాగే కంటిన్యూ కాకుండా మనకి అంటే హాఫ్ వరకు ఇలా కంటిన్యూ అయ్యి ఇంకో హాఫ్ బనారస్ జార్జెట్ అనేది తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ప్లెయిన్ గా కాకుండా జరీ తోటి మనకు చిన్న చిన్న లీఫ్ లాగా మనకు వర్క్ అనేది తీసుకున్నారు. బోర్డర్ చూసినట్లయితే కింద మనకి వేవీ బోర్డర్ ఏదైతే ఇచ్చారో అదే బోర్డర్ పైన కింద కూడా కంటిన్యూ అయిపోతుంది. ఓకే, సో ఎండింగ్ కూడా మనకి సేమ్ ఇలాగే 3 సైడ్స్ వచ్చేస్తుంది అనమాట. సో మరి దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మనకు హ్యాండ్స్ వరకు మనకు 3/4 హ్యాండ్స్ మాత్రం మనకు ఆ వర్క్ అనేది యాడ్ చేశారండి. మామూలుగా బాడీకి అయితే మాత్రం ఈ కలర్స్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట. ఫ్రంట్ బ్యాక్ మనకు ప్లెయిన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కి వచ్చేసి మనకు 3/4 హ్యాండ్స్ కి నెట్ అనేది యూజ్ చేస్తారు. లేదన్నా కూడా ఇది మనం బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని కొంచెం పార్టీ ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. ఇలా డిఫరెంట్ క్లాత్ ఇచ్చారు. వావ్, చాలా డిఫరెంట్ గా ఉంది. చాలా బాగుంది. పెట్టికోట్ కూడా సాటిన్ పెట్టికోట్ ఇచ్చేస్తారు. ఓకే ఓకే, సో మరి ఈ సారీ కాస్ట్ ఎంత ఉంటుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి జస్ట్ 2600 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. 2600 రూపీస్ మాత్రమే. ఓకే, సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ సారీ కాస్ట్ వచ్చేసి కేవలం 2600 రూపీస్ మాత్రమే. తప్పకుండా షాపింగ్ చేయండి ప్రజ్ఞా సారీస్ కి వచ్చి. ఈ కలర్ వచ్చేసి మనకు లెమన్ ఎల్లో అండ్ డార్క్ షేడ్ లో ఇచ్చారండి. లైట్ షేడ్ అండ్ డార్క్ షేడ్ లో. ఇక్కడ నుంచి మనం చూసినట్లయితే కింద నుంచి మనకు డార్క్ షేడ్ వస్తూ లైట్ షేడ్స్ వస్తూ ఉంటుంది. కింద వచ్చేసి మనకు కొంచెం థిక్ కలర్ లో ఇచ్చారు ఎల్లోలో. దీంట్లో కూడా మనకు బార్డర్ చూసినట్లయితే ప్లెయిన్గా కాకుండా కొంచెం మనకు బార్డర్లోనే మనకు చిన్న చిన్న మ్యాంగో స్టైల్లో మనకు 1/1 ఇస్తూ వచ్చారనమాట. గోల్డెన్ లేస్ లాగా మధ్యలో వచ్చేసి ఇదంతా కూడా మనకు సీక్వెన్సీ లాగా మనకు బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు గోల్డెన్ థ్రెడ్ వర్క్ తోటే మనకు మ్యాంగో మోటీ లాగా డిజైన్ చేశారు. బార్డర్ అంతా మనకి ఇలానే కంటిన్యూగా వస్తుంటుంది. దీనికి మళ్ళీ పైన వచ్చేసి మనకు డిఫరెంట్ స్టైల్లో తీసుకుంటారు అనమాట. ఇది ఇంకా అసలు ఈ కలర్ కి ఆరెంజ్ కలర్ అనేది కొంచెం డిఫరెంట్ కలర్ కాంబినేషన్ తీసుకుంటారు. జనరల్ గా ఈ కలర్ కాంబినేషన్ కొంచెం వేర్ గా వస్తుంది. దీంట్లో వచ్చేసి మనకి ఆరెంజ్ కలర్ మీద కూడా మనకి లైట్ టచ్ తోటి ఆరెంజ్ ఇచ్చేసి మిడిల్ అంతా కూడా మనకి యాడ్ అవుతూ వచ్చింది అనమాట. దీంట్లో కూడా మనకు దీంట్లో ఏంటంటే మనకు నెట్టెడ్ మీద అంతా కూడా ఈ ఫ్యాబ్రిక్ అనేది యాడ్ అయిందండి. మొత్తం అంతా థ్రెడ్ వర్క్ ఇచ్చాడు. మాక్సిమం మనకి కింద ఏదైతే బార్డర్ ఇచ్చారో అదే బార్డర్ కూడా మళ్ళీ కంటిన్యూ వచ్చేస్తుంది. ఓకే, సో హాఫ్ నుంచి మనకి ఇలాంటి బార్డర్ వచ్చేసి 2 సైడ్స్ బార్డర్ ఇలా వస్తుంది. థర్డ్ సైడ్ సేమ్ అలాగే ఉంటుంది. మనకి యాజ్ ఇట్ ఈస్ అదే ఇచ్చేస్తాడు. పళ్ళు
పళ్ళులో మాత్రమే మనకి ఇది యాడ్ అవుతూ వస్తుంది అనమాట. సింగిల్ పళ్ళు వేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఓకే, చాలా డిఫరెంట్ లుక్ వచ్చేసింది. దీనికి బ్లౌజ్ కూడా మనకు చాలా రిచ్ లుక్ తోటి ఇస్తారనమాట. వావ్, మాక్సిమం మనం ఆరెంజ్ కలర్ అనేది కూడా పైన పైపింగ్ లో చూసాం కదా, అదే విధంగా మనకు మొత్తం అంతా కూడా ఆకృతి సిల్క్ ఇచ్చేసి దీని మీద కూడా చిన్న చిన్న వర్క్ అనేది కూడా యాడ్ అవుతూ వచ్చింది. ఇది మనకు ఫ్రంట్ పార్ట్ చూసినట్లయితే మొత్తం అంతా బోట్ నెక్ లాగా ఇచ్చేసి ఇదంతా మనకు వర్క్ అనేది డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనకి ఏంటంటే ఫుల్ హ్యాండ్స్ అనేది ఇచ్చేసారు. ఫుల్ హ్యాండ్స్ అనేది మనకు నెట్టెడ్ ఇచ్చేసారు 2 sides. ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు కంటిన్యూలో ఇచ్చేసారు ఒక లేస్ అనేది కూడా. ఎంత బాగుంది, ఎంత బాగుంది ఫ్రెండ్స్. మీ అందరికీ అనిపిస్తుందా చూస్తుంటే శారీస్ ఎప్పుడెప్పుడు కొనుక్కోవాలా, త్వరగా వచ్చి షాపింగ్ చేసేసుకోవాలి అని చెప్పి? చాలా బాగుంది. ఫస్ట్ అయితే రేట్ అడిగి తెలుసుకుందాము. సో దీని కాస్ట్ ఎంత ఉంటుంది? మనకి జస్ట్ 2300 రూపీస్ కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే, సో దీని కాస్ట్ వచ్చేసి కేవలం 2300 రూపీస్ మాత్రమే. మరి ఇలాంటి శారీస్ మీరు షాపింగ్ చేయాలి అని అనుకుంటే, కొనుక్కోవాలనుకుంటే కేవలం ప్రెగ్నెంట్ శారీస్ కి మట్టుకే రావాలి. అది వచ్చేసి మనకి దిల్సుఖ్ నగర్ అండ్ కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో కూడా ఉంది. తప్పకుండా షాపింగ్ చేసేయండి. ఇది వచ్చేసి మనం ఫ్రిల్స్ పార్ట్ లో చూస్తున్నామండి. అంత రామా గ్రీన్ లో తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు కచ్ వర్క్ స్టైల్ లో కిందంతా కూడా మనకు డిఫరెంట్ బోర్డర్ అనేది తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకంతా కూడా వెల్వెట్ మీద వర్క్ తీసుకున్నారు. వెల్వెట్ క్లాత్ మీద అంతా కూడా గోల్డెన్ లేస్ తోటి మనకు వర్క్ అనేది ఇచ్చారు. చిన్న చిన్న సన్ ఫ్లవర్స్ ఇచ్చేసి మధ్యలో అంతా కూడా మిర్రర్ అనేది మనకు అటాచ్ చేస్తూ వచ్చారు. ఇక్కడ నుంచి మనకు యాడ్ అవుతూ మనకు డిజైన్ అవుతూ వచ్చింది. దీంట్లో కూడా ఏంటంటే మనకు పల్ వర్క్స్ అనేది ఇచ్చారు. దాంట్లో కూడా అక్కడక్కడ గోల్డెన్ లేస్ అనేది ఇచ్చారు అనమాట. ఆరెంజ్ కలర్ తోటి ఒక పైపింగ్ అనేది యాడ్ చేశారు. సో శారీ మనకి ఫ్రిల్స్ లో అంతా ఇలా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఫ్రిల్స్ వరకు కంటిన్యూ అవుతుంది, మళ్ళీ దాని తర్వాత మారిపోయింది ఉంటుంది. ఇక్కడ నుంచి చూసినట్లయితే మళ్ళీ మనకు లైట్ పింక్ కలర్ షేడ్ లో తీసుకున్నారు అనమాట. బార్డర్స్ కూడా ఏంటంటే మనకు డిఫరెంట్ బార్డర్ అనేది తీసుకున్నారు. కింద మనకంతా వర్క్ కలర్స్ తోటి ఇచ్చారు కదా, పైన వచ్చేసి మనకు సీక్వెన్స్ ఇచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ డిజైన్ అనేది ఇచ్చారు. సేమ్ ఇలానే కంటిన్యూలో వచ్చేస్తూ ఉంటుంది. ఓకే, సో మొత్తం ఇలాగ పైన సేమ్ బోర్డర్, కింద సేమ్ బోర్డర్, పళ్ళలో మాత్రం కొంచెం డిఫరెంట్ గా చేశారు. లాస్ట్ లో వర్క్ మనకి గోల్డ్ తో మొత్తం హెవీగా వర్క్ ఇచ్చేసారు మొత్తం. వావ్, చాలా బాగుంది. మరి దీనికి బ్లౌజ్ ఎలా ఉంటుంది? దీని బ్లౌజ్ వచ్చేసి మనకు ఫ్రిల్స్ లో చూసిన కలరే మనకు బ్లౌజ్ అనేది యాడ్ అవుతూ వస్తుందండి. ఇదే కలర్ అనేది మనకి కంటిన్యూలో ఇచ్చేసారు. ప్లెయిన్ గా ఇచ్చేసి హ్యాండ్స్ కి మాత్రం ఈ బోర్డర్ కంటిన్యూ చేస్తారండి. ఓకే, ఈ బోర్డర్ కంటిన్యూ చేస్తారు హ్యాండ్స్ కి. చాలా బాగుందండి శారీ. అసలు బేసిక్ గా ఈ శారీకి అందం వచ్చేసి ఆ పింక్ కలర్ కాంబినేషన్ ప్లస్ ఈ బోర్డర్ అనేది చాలా హైలైట్ అయిపోయింది. చాలా హైలైట్ అయిపోయింది. ఈ బోర్డర్ అనేది సూపర్ ఉంది. మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? కాస్ట్ వచ్చేసి మన 2950 పడుతుందండి. ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2950 రూపీస్ మాత్రమే. మీరు కూడా వచ్చి ప్రెగ్నెంట్ శారీస్ లో షాపింగ్ చేసేసేయండి. ఇది మనకి కేవలం దిల్సుఖ్ నగర్ లోనే కాదు, కుక్కట్పల్లి వివేకానంద నగర్ లో కూడా ఉంటుంది. మీరు చాలా ఓపికతో మాకు ఇన్ని బ్యూటిఫుల్ శారీస్ చూపించారు. మా వ్యూయర్స్ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.